స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ తన మొదటి బ్రాంచ్ ను ఎస్కోట్లో సినీ నటి అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ ఈవెంట్ ను హనోస్ ఫిలిం ఫ్యాక్టరీ ఆర్గనైజ్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణాభరణాలు విక్రయంలో ఆదిలక్ష్మి జ్యువెలర్స్ కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందిందన్నారు. ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ బంగారు ఆభరణాలు అంటే మహిళలకు అమితమైన ఇష్టమన్నారు. అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు. శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ చైర్మన్ పెనుగంటి అప్పలనాయుడు మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఊర్వశి జంక్షన్ లో దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఎస్కోట్కి రావడం నా మొదటిసారి అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ సైడ్. వైజాగ్కి వస్తుంటాను, నాకు చాలా ఇష్టం వైజాగ్, మీ అందరికీ తెలుసు. ఐ లవ్ ద వైబ్రేషన్ ఇన్ వైజాగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టు లాంచ్ శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఈరోజు ఇక్కడ ఎస్కోటలో. గత 13 ఏళ్ళుగా వీళ్ళు 30 ఏళ్ళ 30 అని విన్నట్టున్నా, నేను తెలుగులో కొంచెం ట్రాన్స్లేట్ చేసుకున్నాను. ఓకే, 30 ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పనితనంలో కనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆథెంటిక్ జ్యువెలరీ శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్లో. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ టి నాయుడు గారు అండ్ అనిల్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. విషింగ్ యూ మెనీ మోర్ స్టోర్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాస్పారిటీ. నేను ఈ ఫీల్డ్లో 28 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చి 29వ సంవత్సరం ఇది. నేను విశాఖపట్నంలో 29 సంవత్సరాలు బట్టి ఈ వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటికి అంతా కేడిఎం రకరకాల మోడల్ అమ్ముతాను. ఇప్పుడు మన ఏరియాకి వచ్చి అన్ని డిజైన్లతో సహా యాంటిక్ ఐటము, కుల్ఫీ, గాజులు, టెంపుల్ గాజులు, ఎన్నో రకాలు మన ఏరియాకి సేవ చేయాలని, ఒక మంచి పరిచయం ఇవ్వాలని రకరకాల ఐటెం పెట్టి అందరికీ ఇటువైపు మగవులకి సరిపడా డిజైన్లు దించి ఆనందం చేయాలని ఇక్కడ కూడా ఒక షోరూమ్ ఓపెన్ చేశాను. అదంతా కేడేమో ఉంటుంది, నాన్ కేడేమో ఉండదు. ఐటెం కూడా రకరకాల డిజైన్లు, కొత్త డిజైన్లు అన్నీ కూడా మొత్తం అన్ని రకాలు వాళ్ళకి డైమండ్ ఐటమ్స్, డైమండ్ రింగ్స్, అలాగే యాంటిక్ ఐటెంలు, ఇంకా అన్ని రకాలతో ముక్కుపొడక నుంచి వడ్డానాల వరకు అన్ని రకాలు ఉంటాయి. ఆర్డర్లు చేస్తాను, రెడీమేడ్ కూడా అన్ని రకాలు ఉంటాయి. ఆర్డర్లు కూడా సకాల టైంలో నేను ఇస్తాను. నాది కూడా ఈ ఏరియావే. మా ఏరియా నుంచి నేను విశాఖపట్నం వెళ్ళి నేను అక్కడ స్థిరపడ్డాను. అక్కడ కూడా శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఉంది, కంచరపాలెం మెయిన్ బ్రాంచ్. ఇక్కడ రెండో బ్రాంచ్. నా కస్టమర్లు ఇటువైపు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఏరియాలో అన్నీ ఉన్నారు. నాయుడు మా వైపు కూడా ఒక షాపు బాగా చెప్పడాగానే ఇక్కడ కూడా పెట్టాలనిపించి పెట్టాను. నాకు ఇటువైపు స్పందన అందరి కోరికపై ఇక్కడ కూడా ఓపెన్ చేశాను. మన ఎస్కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ మా ఫర్మ్ని, మా సెకండ్ బ్రాంచ్ ఇక్కడ. ఈరోజు శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ మా సెకండ్ బ్రాంచ్ని ఇక్కడ ఎస్కోటలో గ్రాండ్ లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అనసూయ గారు దానికి చీఫ్ గెస్ట్గా రావడం కూడా మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ఇక్కడ ఎస్కోట వాళ్ళకి, అలాగే మాకు, మా స్టాఫ్కి, వెల్ విషర్స్ అందరికీ కూడా. సో 30 ఇయర్స్ నుంచి ఇప్పటికి, అంటే 3 దశాబ్దాల నుంచి వైజాగ్లో జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ప్రజలకు మంచి క్వాలిటీ అండ్ ఐటెం యొక్క వేరియేషన్ అండ్ రేట్స్లో యొక్క మంచి, అంటే బెస్ట్ రేట్ ఇవ్వడం అంటే ఏమైనా కానీ వీటన్నిటిలో కూడా 30 ఇయర్స్ నుంచి కస్టమర్ ట్రస్ట్ అండ్ నమ్మకాన్ని సంపాదించుకోవడం వల్ల ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఇప్పటికీ కూడా మార్కెట్లో చెప్పుకోదగ్గ మంచి పొజిషన్లో ఉన్నాం. సో ఎస్కోట ప్రజలకి ఏంటంటే, మా నుంచి మేము అనుకుంటున్నది ఎస్కోటలో ఒక మంచి జ్యువెలర్, ఒక మంచి రేంజ్ ఆఫ్ ఐటమ్స్ ఉండేది, మంచి క్వాలిటీ ఇచ్చే జ్యువెలరీ ఒకటి ఉండాలి జనాలందరికీ చేరువలో. ఇక్కడ నుంచి ఏదో విశాఖపట్నం వరకు ట్రావెల్ చేయాలి లేదా విజయనగరం వరకు ట్రావెల్ చేయాలి అనేది కాకుండా ఎస్కోటలోనే ఒక మంచి క్వాలిటీ BIS హాల్మార్క్ జ్యువెలరీ అమ్మే ఒక మంచి బంగారం షాపు, బంగారం దుకాణం, బంగారం కొట్టు ఏదైతే అది ఇక్కడ ఎస్కోట్లో కూడా ఉండాలి అని మనం ప్లాన్ చేసి జనాలకి ఇక్కడ మా కస్టమర్స్కి చేరువలో ఎస్కోట్లో పెట్టడం జరిగింది. సో దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం.